డియర్ ఫ్రెండ్స్, ఈరోజు అంత మామూలుగా అంటే ఎప్పుడు మనం మీటింగ్లో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, ఒక టాపిక్ ఉంటుంది కదా, అలా కాకుండా ఆర్ట్స్, కళలు, ఎస్, అందులో కూచిపూడి, భరతనాట్యం కూడా ఉంటాయి. మామూలు సోషల్ ఆర్ట్స్, ఎస్, అంటే ఒక దొమ్మరాట వేసుకునే ఆడది పుష్ప, అంతకన్నా దొమ్మరి బజారుది సింధు, ఎస్, అంతకన్నా దొమ్మరోళ్ళే నిర్మల, సీత, ఆమె కొడుకులు, వాళ్ళ కొడుకులు, వాళ్ళని మనం అనక్కర్లే లంజా కొడుకులు అని. సీత కొడుకులు, నిర్మల కొడుకులు, భార్గవి పిల్లలు అంటేనే దాని అర్థం అది. ఇక వ్యభిచారం చేసుకునే నాగమణి గోదావరి జిల్లాలో పుట్టి చక్కగా అందరితో పడుకొని టీడీపీ లాగా 1000 మందితో పడుకొని సిగ్గు లేకుండా బ్రతుకుతూ హైదరాబాద్కు వచ్చి కృష్ణప్రియ లాగా అందరివి అన్ని దొంగతనం చేసుకుని, కృష్ణప్రియ వాళ్ళ అమ్మలాగా పిల్లవని పేరెంటాలకు వెళ్ళి, కృష్ణప్రియ ఎలా అయితే మన చాక్లెట్ బాక్స్ దొంగతనం చేసి పాస్ట్, ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఎలా చెప్పేస్తుందో చూసేసినట్టే కరెక్ట్గా, పర్ఫెక్ట్గా. అలా చెప్తున్నాను కాబట్టి నేను బొబ్బ అరుణా చౌదరి, నాట్ వీధి కుక్క ఈడుపు గంటి పదమజ, నాట్ వీధి కుక్క సుమిత్ర. ఇది మీకు అర్థం అవ్వాలి. అయితే ఈ కళలు, ఈ ఆర్ట్స్, ఈ దొమ్మరాట అనేది ఎలా అంటే ఒక చిన్న పాప అతి వికృతంగా, భయంకరంగా దొమ్మరాటేసింది. అన్న ఎందుకంత చీప్ డాన్సెస్ ఆన్ ద రోడ్? రోడ్డు మీద అంత చీప్ డాన్సెస్ వేస్తారు, సిగ్గులేదా? రవీంద్ర భారతిలో వేసిన, ఎంత రవీంద్ర భారతిలో వేసినా చీప్ పీపుల్ ఆర్ చీప్ పీపుల్. చీప్ డాన్సెస్ ఆర్ చీప్ డాన్సెస్. ఎంత చీప్ చిల్లర్ పీపుల్ మీరు. రవీంద్ర భారతిలో కాదు, నేషనల్ ఫిలిం ఫెస్టివల్లో వేయండి. మీ దొమ్మరాటలు పెద్ద గొప్పవేం కాదు. పాపం సింధు, పుష్ప లాంటి ప్రాస్టిట్యూట్ అందరికీ నాకి అందరికీ కుడిచి, అత్తగారివి కూడా అన్ని దొంగతనం చేసి, అత్తగారివి ఆడపడుచువి అన్ని దొంగతనం చేసి దొబ్బుకొని, అత్తగారివి క్రికెట్ బ్యాట్తో కొట్టింది. రేపు మీ కోడళ్ళు మిమ్మల్ని పతిగుండంగానే పాతేసి ఉప్పేసి కప్పేస్తారు. మీరు మీ అత్తగారిని అన్నీ తీసుకొని చంపేసి, అత్తమామని అన్నీ తీసుకొని ఆడపడుచు ఉసురు పోసుకొని పోజులు కొడుతున్నారు కదా. మీరు ఎంత పోజులు కొడుతున్నారో, అన్నీ తీసుకొని అంతకన్నా ఎక్కువే మీ కోడళ్ళు మిమ్మల్ని నరికి చంపి, మీ పిల్లలు మిమ్మల్ని చితాభస్మం ఎత్తి, వ్యభిచారం, దొంగతనం, ముష్టెత్తడం తప్ప ఇంకో ఆస్తి లేని
శ్రీవాస్తవ పెళ్ళం బంటి సేవాలి. కొంచెం టాలెంట్ స్కిల్ ఆపుకోండి. మేఘలత ఆమె కూడా డాష్ 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 లంచదు. సుబ్బారావు పెళ్ళాము కూతుర్లు, ముష్టెత్తుకునే ముండలు. ఇల్లు కట్టారంట బంజారా హిల్స్. చెడింది రా పిల్ల అంటే చేరింది తినాలని. వద్దు, మీరంతా ఎంత బజారోళ్ళు. ఆ సుబ్బారావు పెళ్ళాం పిల్లలు శవాలు వెళ్ళి, ఆ మేఘలత గొడ్రాలు విధవరాలు అయితే దేవుడు ఉన్నాడు అనుకోవచ్చు. రజని సుజని పిల్లల శవాలతో పాటు స్వప్న అండ్ దాని ఫ్యామిలీ బూడిదవుతారు. హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్తారట. ఎవరు హోమ్ మినిస్టర్? వ్యభిచారం కేసులో అరెస్ట్ అయిన అనిత. మీలాంటి దొమ్మరాట వేసుకునే వాళ్ళని వదిలేస్తే టీడీపీ లాగా విజృంభించి బీజేపీ లాగా బజారు మంద బద్మాష్ మంద కూటమి అయి అంజనాదేవి లాంటి ఒళ్ళమ్ముకునే బజారు లంజకి పుట్టినోడు డిప్యూటీ సీఎం అయినట్టు టీడీపీ బీజేపీ కూటమి నాశనం అవుతుంది. ఇల్లు కట్టారట. ఇద్దరిని అన్యాయం చేస్తే మనం సుఖంగా ఉండొచ్చా? వసుంధర బాలకృష్ణ వైఫ్ బూడిదై గొడ్రాలై విధవరాలు అవుతుంది. ఎంటైర్ టీడీపీ బీజేపీ అంతమవుతుంది. నిజంగా దేవుడు ఉంటే